ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న సినిమా రామాయణ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనున్నారు. ఇక కన్నడ స్టార్ ఎస్ ఇందులో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ రామాయణ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఒకరు ఇందిరా కృష్ణ. ఈమె మాతా కౌసల్య పాత్రను పోషిస్తుంది. ఇందిరా కృష్ణ గతంలో రణబీర్ కపూర్తో కలిసి పనిచేసింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా యానిమల్లో రష్మిక మందన తల్లిగా, రణబీర్ అత్తగా నటించింది. ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్గా నిలిచి ఇందులోని యాక్టర్లకు కూడా మంచి టాక్ను సంపాదించి పెట్టింది. అదే సినిమాలో రణబీర్తో కలిసి పనిచేసిన ఇందిర రణబీర్తో కలిసి తన అనుభవాన్ని పంచుకుంది. యానిమల్ తర్వాత కౌసల్య పాత్రకు నిర్మాతలు, దర్శకులకు తన పేరును సూచించింది కూడా రణబీర్ కపూర్ అంటూ గుర్తు చేసింది ఇందిరా కృష్ణ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇందిరా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు రణబీర్ కపూర్తో యానిమల్లో పనిచేశానని, ఆ తర్వాత తనను రామాయణం కోసం సిఫారసు చేశాడని కూడా తెలిపింది. అతను చాలా డౌన్ టు ఎర్త్ వ్యక్తి. సెట్స్లో ఎప్పుడు ఎలాంటి స్టార్డమ్ను చూపించాడు. స్పాట్ బాయ్ నుంచి అతని సహనటుడు వరకు అందరినీ వినయంగా చూస్తాడు అంటూ కొనియాడింది. గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి వంటి విషయాలను రణబీర్ నుంచి నేర్చుకున్నాను అంటూ తెలిపింది కౌసల్య. చాలా సంవత్సరాలు టీవీలో పనిచేశాను అని, సెట్స్లో చాలా మంది నటులు అహంకారంగా ఉంటారని, వారందరినీ సహించాను అంటూ గుర్తు చేసుకుంది. తన సెట్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మంది హీరోలు, హీరోయిన్లు షోలకి కూడా ఆలస్యంగా కూడా వచ్చేవారట. కానీ రణబీర్ కపూర్ మాత్రం అస్సలు అలా కాదు. పనిని చాలా గౌరవిస్తాడు. మీరు మీ పనిని గౌరవిస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారనే విషయం కూడా తన నుంచే నేర్చుకున్నాను అంటూ కొనియాడింది కౌసల్య. ఇక సాయి పల్లవి, రణబీర్ కపూర్ నటించే ఈ సినిమా కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో చూడాలి.